నెక్స్ట్ వన్ 11 sin square x ప్లస్ 7 cos square x is equal to 8 ఇచ్చారు. సో x యొక్క జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో 11 sin square ప్లస్ 7 cos స్క్వేర్ని మనం 1 మైనస్ sin స్క్వేర్గా రిప్రజెంట్ చేసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 8. సో కాస్ స్క్వేర్ని 1 మైనస్ sin స్క్వేర్ లేదంటే sin స్క్వేర్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎట్లా రిప్రజెంట్ చేసినా వస్తుంది అది. సో ఇక్కడ 7 1 = 7 మైనస్ 7 ఇంటూ sin స్క్వేర్ మైనస్ 7 sin స్క్వేర్ ఇది 11 sin స్క్వేర్. సో 11 sin స్క్వేర్లో మైనస్ 7 పోతే 4 sin స్క్వేర్ ఉంటుంది. 7 1 = 7 7 రైట్ సైడ్ వస్తే 8 మైనస్ 7 1 వస్తుంది అది. సో sin స్క్వేర్ ఎక్స్ అనేది 1/4. దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు ప్లస్ ఆర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అని చెప్పేసి. సో మనకి ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఆల్ఫా అనేది ఎంత వస్తుంది. సో 1/2 అనేది ఎప్పుడు వస్తుంది మనకి అది 30 degrees అంటే π/6. ఓకే, సో ఆల్ఫా అనేది π/6. సో జనరల్ సొల్యూషన్ ఇది sin స్క్వేర్ x is equal to k మోడల్లో ఉంది కదా. సో దాన్ని మనం nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫాగా రిప్రజెంట్ చేస్తాం. n బిలాంగ్స్ టు z. సో దట్ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అంటే π/6 n బిలాంగ్స్ టు z. సో nπ ప్లస్ ఆర్ మైనస్ π/6 అంటే ఆప్షన్ 1. సో లేదంటే ఎప్పట్లానే ఆప్షన్ వెరిఫికేషన్ కూడా మనం ఫాలో కావచ్చు. n0 తీసుకుంటే మనకి అన్నిట్లో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ π/6 ప్లస్ ఆర్ మైనస్ π/4 ప్లస్ ఆర్ మైనస్ π/3 ప్లస్ ఆర్ మైనస్ π/2 వాటిని ఇక్కడ ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏ నెంబర్కి అయితే వేటికైతే 8 వస్తుందో అవే మనం ఆన్సర్స్గా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.